హాయ్ అండి. విద్యా దృక్పథాలు ప్రాక్టీస్ టెస్ట్ 11. కొఠారి విద్యా కమిషన్ విద్యను ఉత్పాదకతో ముడిపెట్టాలి, జాతీయ సామాజిక సమగ్రత సాధన, ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచుట, సమాజాన్ని ఆధునీకరించుట. ఈ నాలుగిట్లో ఏది కరెక్ట్ అయితే అది మనం చూద్దామండి. విద్యా లక్ష్యం ఎన్ని కరెక్ట్ అవుతాయో 3, 1, 2, 3 కరెక్టేనండి. నెక్స్ట్ సెకండ్ వన్, కొఠారి కమిషన్ సూచనల ప్రకారం మన జాతీయ విద్యా వ్యవస్థ రూపం. కొఠారి కమిషన్ సూచించిన సూచనల ప్రకారం జాతీయ విద్యా వ్యవస్థ రూపం అండి. 10+2+3. థర్డ్ వన్, కొఠారి కమిషన్ నివేదికలో సరైనది కానిది గుర్తించాలి. ఫస్ట్ వన్, సవరించిన త్రిభాషా సూత్రాన్ని పాటించాలి. నివేదిక పేరు జాతీయ విద్యా వికాసం, భారతదేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్దేశించబడుతుంది అనేది నివేదికలో మొదటి వాక్యం. మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయరాదు. ఈ నాలుగిట్లో ఏది సరికానిదో మీరు గుర్తించాలి. మీకు తెలిసినట్టయితే కామెంట్ రూపంలో కామెంట్ కూడా చేయొచ్చండి. 4, మాధ్యమిక విద్యను వృత్తిపరం చేయరాదు. కొఠారి కమిషన్ సిఫార్సులను అనుసరించి భారతీయ ప్రభుత్వం తొలి జాతీయ విద్యా విధానంను ఏర్పాటు చేసిన సంవత్సరం 1966. కొఠారి కమిషన్ సిఫార్సులో లేనిది: ప్రాథమిక స్థాయిలో 1 కిలోమీటర్ లోపు పాఠశాలను ఏర్పాటు చేయాలి, ప్రాథమిక విద్యను నిర్బంధం చేయాలి, యూజీసీని ఏర్పాటు చేయాలి, అన్ని విద్యా దశలలో సాధారణ విద్యలో అంతర్భాగంగా పని అభ్యసన విద్యను ప్రవేశపెట్టాలి. యూజీసీని ఏర్పాటు చేయాలి. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ ఏర్పాటు చేసిన సంవత్సరం 1977. కరికులం రివ్యూ కమిటీ అనే దేనికి పేరు? కరికులం రివ్యూ కమిటీ అని దేనికి పేరు? ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. స్కౌట్ క్రీడలను పాఠశాలలో నిర్వహించాలని సిఫార్సు చేసిన కమిటీ మొదలియార్ కమిటీ. మాధ్యమిక దశలో SUPWను వారానికి 3 గంటల నుండి 6 గంటలకు కేటాయించాలి అని సిఫార్సు చేసిన కమిటీ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ. ఇంటర్మీడియట్ స్థాయిలో వృత్తి విద్యా కోర్సులు ప్రవేశపెట్టుటకు ఏర్పాటు చేసిన కమిటీ రాధాకృష్ణ కమిటీ.